శ్రావణ మాసంలో అందరికీ తాంబూలాల్లో శనగలు వస్తాయి. మళ్ళీ శ్రావణ మాసంలో ఉల్లిపాయ అది తినకూడదు. మరి చోలే తినాలని అనిపిస్తే ఎట్లా? నేను చెప్తాగా. ఈ నానిపోయిన శనగల్ని మూడింతలు నీళ్లు పోసి కుక్కర్లో ఓ 2 యాలకులు, ఒక లవంగం మొగ్గ, చిటికెడు పసుపు, కావాల్సినంత ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఒక 5-6 టొమాటోల్ని తరుక్కొని వాటిని పేస్ట్ చేసుకోవాలి. ఓ మందపాటి మూగుట్లో నూనె వేసుకుని, నేను చాలా తక్కువ నూనె వేసాను, అందులో జీలకర్ర, ఇంగువ, ఒకటి 2 పచ్చిమిరపకాయలు నిలువున చీల్చి వేసేసి వెంటనే అందులో మనం చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసేసుకోవాలి. అది కాసేపటికి ఇట్లా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో చోలే మసాలా, కాస్త పసుపు, కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం దీనికి తగిలిచ్చేయాలి. ఇక ఉడికిచ్చిన శనగలు అందులో వేసేసి, ఆ హోల్ మసాలా ఏమైనా ఉంటే పంటి కిందికి పడుతుంది కాబట్టి అది తీసేసి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి సాల్ట్ వేసుకుని కలుపుకుని మూత పెట్టి, ఇలా నూనె విడిగా వచ్చాక శనగల్లో కుక్కర్లోంచి తీసాక మిగిలిన నీళ్లు కూడా పోసేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ దగ్గర పడ్డాక కొత్తిమీర చల్లేసుకొని పైనుంచి చిన్న పోపు నూనెలో కొన్ని 1-2 టమాటోలు ఒక్కసారి అలా ఉక్కలించుకుని పైనుంచి కాస్త పొడికారం చల్లుకుని దీన్ని ఆ శనగల్లో పైనుంచి కలిపేయడమే. అబ్బా, ఎంత రుచిగా ఉందంటే వేడి వేడిగా పూరీలు, పొంగిన పూరీలు వేసుకుని ఈ వేడి వేడి చోలే, అస్సలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేని చోలే, నమ్మరెవరు వెల్లుల్లిపాయ లేదంటే.